హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉసిరి చెట్టు కాయలు వాటి ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. మనకి ఎట్లా ఉపయోగపడతాయో. ఇదే కనబడే ఉసిరి చెట్టు. ఆకులు ఎట్లుంటాయి, కాయలు మనకు ఇట్లా ఎల్లో గ్రీనిష్గా పచ్చ కలర్లో వస్తుంటాయి. ఇదే మాకున్న ఉసిరి చెట్ల ఫోటోలు ఇవి చూడండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో వస్తుంటాం. ఇప్పుడైతే చూద్దాం. ఇది మన దగ్గర కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి మాత్రమే వాడుతుంటారు. దేవుని దగ్గర పెట్టడానికి, శివునికి ఎంతో భక్తిప్రదమైందని పెడుతుంటారు. దాంతోపాటు ఇది ఎన్నో రకాలు ఉపయోగపడుతుంది మనకు. ఉసిరి చెట్టు, ఉసిరికాయలు కానీ ఇది మనకు దీన్ని వాస్తు దోషాన్ని కూడా చెట్టు వాడుతుంటారు. మన ఇంటి దగ్గర పెట్టుకుంటూ కూడా మంచిది అంటుంటారు. అలాగే మనం బావి దగ్గర కనీసం ఒకటి ఉంటే చాలా బెటర్. దీన్ని మనం ఎంతో పవిత్రంగా చూస్తుంటారు. మనకి ఇంకా రెండు చెట్లు ఎట్లా కాసినా మీకు కనబడుతున్నాయి కదా, ఇవే మా విజువల్స్. కొంచెం లాంగ్ నుంచి చూసినాం. మేము ఏం మందు కొట్టకుండా పెట్టినాం. అందుకే అక్కడక్కడ కొన్ని కింద కాయలు కూడా కనబడుతున్నాయి మనకు. కొద్దిగా పురుగు కూడా వచ్చింది. ఇంక అందరూ మంచిగా ఉంటే మందు కొట్టినా కొట్టపోయినా వాళ్ళకి కావాల్సింది ఏంది, మంచిగా ఉంటేనే తీసుకుంటాం. కాకపోతే మనం మాత్రం మందు కొట్టకుండా పెట్టుకుంటాం. ఇది అందుకే ఈసారి తక్కువ కాసినట్టుంది. దీనికి అన్ని రకాలుగా మనం ఉసిరికాయలు అన్ని రకాలు ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఎక్కువ మంచిగా తింటే ఈ మలబద్ధకం పోతుంది, కంటి చూపు డెవలప్ అవుతుంది, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంటుంది. అధిక బరువును తగ్గించడంలో కూడా దీన్ని చాలా ఉపయోగిస్తుంటారు. ఇలా విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. మీకు చాలా సార్లు త్రిఫల చూర్ణాల్లో కూడా ఇది చాలా మంచి ఇది ఒక మెడిసిన్. జుట్టుకు ఎక్కువ మనకి కనబడేది, జుట్టుకు ఎక్కువ పెట్టుకుంటారు. దీని వల్ల ఏంటంటే తెల్ల జుట్టు తగ్గడం కానీ, చుండ్రు పోవడం కానీ, ఇంకా జుట్టు బాగా పెరగడానికి కానీ ఇది వాడుతుంటారు. ఎంత గుత్తులు కాసిందో చూడండి. ఒకటే కొమ్మకి ఇవన్నీ. షుగర్ వాళ్ళకి కూడా ఇది ఇస్తుంటారు. ఇది తినమని చెప్తారు. ఇన్సులిన్ డెవలప్ అవుతుందని, ఇన్సులిన్ నియంత్రణలో ఉండని. చావన్ ప్లాస్ లో వాడతారు దీన్ని. మనకు తెలియదు కానీ ఆయుర్వేద మెడిసిన్ లో చాలా వరకు ఇదే ఉంటుంది. చావన్ ప్రాష్ కానీ, ఇంకా యునాని మెడిసిన్ లో కూడా చాలా వాడుతుంటారు. ఉసిరి చెట్టు ఒకటి ఉంటే మనకు అన్ని రకాలుగా ఉపయోగం. ఇంకా మేము లాంగ్ నుంచి చూపిస్తున్నాం. కింద పడ్డాయి కాయలు కొన్ని. ఆకులు ఇట్లా వస్తుంటాయి. మీరు దీనికి ఎక్కువ నీళ్లు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కంపల్సరీ మీరు ఒకటి పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇది ఊపిరితిత్తుల సమస్యలకు కానీ, అజీర్తి సమస్యలకు కానీ, గుండె సంబంధిత వ్యాధులకు, కాలేయంలో యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. కాలేయంలో ఏమన్నా క్లీన్ చేస్తాయి కదా, దానికి పచ్చకామెరలు యూజ్ చేస్తుంటారు. మలబద్ధకానికి, నోటిపూతకు, కంటి చూపు ఇట్లా ఒక్కటని కాదు. ఉసిరి అది ఒక ఉన్ని చెట్లు మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది. అందుకే చూడడానికి కాయలు కాబట్టి మనకి టేస్ట్ కొంచెం ఉంటాయి, కానీ తింటే హెల్త్ కి చాలా మంచిది. విపరీతంగా మనం 18 నుంచి 20 అడుగుల వరకు పెరుగుతుంది. పెద్ద వాటర్ కూడా అవసరం లేదు. జస్ట్ చెట్టు పెట్టేసినామంటే ఒక 1 ఇయర్ దాకా అట్లా మెయింటైన్ చేసినట్టు చాలు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకు రాను మంచి మంచి వీడియోలతో వస్తుంటాం. ఇది ఇంకా మనం అన్ని వీడియోలు కావాలంటే మనం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా వేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మనది. ఇంకా మన దానిలో వేరే వేరే వీడియోస్ కూడా ఉంటాయి. ఒకసారి మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి లేమున్నాయో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకున్నాయి 2 చెట్లు ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొన్ని వీడియో